అసలు జనరల్గా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? కుషన్ మీరు పెట్టుకున్నారా? పైనుంచి కృష్ణా నది మీద పొంగి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు అలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏది తుఫాన్ రోజుకి, వర్షం పడే రోజుకి, ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 885 ఫుల్ లెవెల్లో ఉంది. నిండు కుండలాగా ఉంది. ఉండొచ్చు, తప్పలేదు. నాగార్జున సార్ కూడా అంతే. చేయాల్సిందేమిటి? జ్ఞానం ఉంటే, విజన్ ఉంటే, ఇరిగేషన్ వాళ్ళని అడిగినా చెప్తారు. చేయాల్సిందేమిటి? వర్షం పడే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కుషన్ మేనేజ్మెంట్. నీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే 850-85 అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఏం చేయాలి? ఒక 15-20 అడుగులు తగ్గించేయాలి. తగ్గించేయాలంటే ఎప్పుడు? వర్షాలు పడకముందే, అలర్ట్ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి. కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో గడిచిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? పైన వర్షం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల్లో మనం వాటర్ వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోతే పైనుంచి రాదు. ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన 2 కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, 2 బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారండి ఇది? వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్ష సాధిద్దాం, ఎవరిని లోపలేద్దాం, ఇంతే తప్ప వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధంలో కూడా ఎట్టా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. కుషన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు. మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున, కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు? పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను తెలియగొడుతా. మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతిక్. అది మొత్తం మునిగిపోయినాయా?
నీళ్లు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియక అడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అందువల్ల జరిగిందని చెప్పడానికా? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప మీలో పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి రేపు మేమందరూ నోటీసులు ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అబ్బే తొలగించేశారే, ఎంత కక్ష, ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి. వాళ్ళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగంనేనాయన ఇంకొక ఆయన అందరూ నోటీసులు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టేజ్ తెచ్చుకున్నారు. వెల్, కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. దీనికి ఇంకొక మాట కూడా ఏమంటారంటే ఆయన ఈ బుడమేరు వ్యవహారం. బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది. కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు, ఆయన ప్రచార కంఠం. ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఉంటుంది, TV5 ఉంటుంది, ఇంకొక ఛానల్. ఇవి కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని పెంచేయటం భయంకరంగా. ఆయన అంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడేది పెద్ద నోరు. మాదేమో చిన్న నోరు. మాది ఏంటంటే సాక్షిలో వస్తాయి, సాక్షిలో చూపిస్తారు. కనవాయి పెద్ద చూపించుకోకుండా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ నువ్వేం వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో. అంత పెద్ద కంఠం ఇది. ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి. వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మనవి చేస్తున్నాను. బుడమేరుకి ఇవాళ వరదలు అనేక సందర్భాల్లో బుడమేరుకు వరదలు వచ్చాయి. 1989లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు జస్ట్ బిఫోర్ బుడమేరుకు వరద వచ్చింది. 95లో వచ్చింది, 96లో వచ్చింది, 98లో వచ్చింది, 2005లో కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 2005లో వచ్చిన తర్వాత బుడమేరుని మొత్తం పెద్ద వరదది. నాకు తెలిసి సబ్జెక్ట్ టు ది కరెక్షన్ 70,000 క్యూసిక్స్ వరద వచ్చింది బుడమేరుకి. అప్పుడు విజయవాడ మునిగిపోయింది. ఇది ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు. బుడమేరు డైవర్ట్ చేయాలి. ఎక్కడ డైవర్ట్ చేయాలి? ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. బుడమేరు మీద అదేది ఒక రెగ్యులేటరీ ఉంది, వెలగనేరు రెగ్యులేటరీ. దట్ ఈజ్ 1960లో కట్టినటువంటి రెగ్యులేటరీ. ఏదో మేము చిన్నప్పుడు 58లో నేను పుట్టాను, అప్పుడు కట్టాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక వెలగనేరు అనేది రెగ్యులేటర్ కట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని బుడమేరు వచ్చి విజయవాడ మీద పడి విజయవాడ నుంచి వెళ్ళి అది కొల్లేరులో కలుస్తుంది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయండి, విజయవాడకు వెళ్ళకోకుండా సాధ్యమైనంత వరకే. డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డైవర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ ఉంది కదా, రైట్ కెనాల్లోకి డైవర్ట్ చేయండి. అంతకుముందు కూడా డైవర్షన్ ఉంది, వెరీ స్మాల్ డైవర్షన్, 750 క్యూసిక్స్ ఎంతో డైవర్షన్ ఉంది. అది ఎక్కడికి ఉంది? అది వచ్చేసి ఈ VTPSకి వెళ్ళేటటువంటి నీరు ఉంది కదా, VTPSకి కృష్ణా నుంచి నీరు వెళ్తుంది, వస్తుంటుంది. ఆ వచ్చే దానిలోకి డైవర్షన్ ఉంది, వెరీ స్మాల్ డైవర్షన్, చాలదు. ఎలాగూ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు కదా, అది 17,000 క్యూసిక్కి సంబంధించింది. దానిలోకి ఒక 37,000 క్యూసిక్స్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అనేది ఒక ప్రపోజల్ కమిటీ దగ్గర నుంచి వస్తే రాజశేఖర రెడ్డి గారు 241 కోట్ల రూపాయలు ఆ డైవర్షన్కి
శాంక్షన్ చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని మనవి చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారే బుడమేరుని ఆలోచన చేసి విజయవాడ మీద పడకోకుండా దాన్ని నివారించి దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలపడం కోసం పోలవరం రైట్ కెనాల్ని ఉపయోగించుకోవాలి. పోలవరం రైట్ కెనాల్లోకి పడితే ఆ రైట్ కెనాల్ ఆటోమేటిక్గా మన వీటీపీఎస్ కెనాల్ ఉంది కదా, దానిలోకి వస్తుంది. దాని నుంచి ఈ కృష్ణానదిలో కలుస్తుంది, కొంతవరకు డైవర్షన్ అవుతుంది. ఏదైనా మిగిలింది కొద్ది గొప్ప ఉంటే దట్ కెన్ బి రిలీజ్ టు ది విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి దానిలో మనం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో 241 కోట్ల రూపాయలు ఆయన చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. అదేమిటంటే ఆ డైవర్షన్ మొత్తం పూర్తి చేయాలి అంటే ఒక చిన్న క్యాన్సిలేషన్లు ఉన్నాయి. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ వీటీపీఎస్కు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా, అది 2000 క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి. ఆ 2000 క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది ఎప్పుడు 1994లో. అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1995లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా, కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు, నాకు బాగా తెలిసిన, నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం 500 కిలోవాట్ల సామర్థ్యం 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని ఆ పద్ధతుల్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి, దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ప్లాంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాంతోపాటు మళ్ళా ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1520 క్యూసిక్లు వినియోగిస్తూ ఒక కేంద్రం నుంచి 700 కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా 1919 ఫిబ్రవరి 15 కూడా మరొక అనుమతిని ఆయన జారీ చేశాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఈ 70,000 క్యూసిక్లు వరద అయితే వచ్చిందో, ఈ వరద నుంచి విజయవాడని రక్షించాలనేటువంటి తలంపుతో 241 కోట్ల రూపాయలు ఆయన దీన్ని కేటాయించారో, ఆ కేటాయించినప్పుడు ఈ డైవర్షన్ కెనాల్ని చేయాలి అంటే ముందు ఈ నిర్మాణాన్ని, ఈ పవర్ ప్లాంట్ని తొలగించండి సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు 2009 ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ ఎన్ఓసిని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక పని ప్రారంభించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప, దాన్ని తొలగిస్తే తప్ప ఈ డైవర్షన్ కెనాల్ని మనం చేయలేము. అది టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బంది, అది ప్రాక్టికల్గా ఏంటో అక్కడ నాకు పూర్తిగా కూడా తెలియదు. దాన్ని తొలగించడానికి ఎన్ఓసి దాన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చారు. కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు భాయి దోస్తులు, అప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ డైరెక్షను ఆయన యాక్షను చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని, ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు 2014లో. వచ్చిన తర్వాత మళ్ళా దీనంతా రివిజన్ చేయాలి, ఈ డైవర్షన్ ఛానల్ని అని రివైజ్ చేసి దానికి మళ్ళా 441 కోట్లు 450 కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు 2014 అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేశాడు మహానుభావుడు. మంచిదే, కాదనడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కాలేదు, ఆయన చనిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కాలేదు, రోషి గారి టైంలో కాలేదు. మళ్ళీ నేను అధికారంలోకి వచ్చాను కదా చెయ్యాలి అని 2014లో చేశారు.
ఏమంటే 2014 నుంచి ఎప్పుడు దాకా ఉన్నావు నువ్వు? 2019 దాకా ఉన్నావు కదా, ఏం చేసావు అంటున్నా. ఏం చేశారు మీరు? నేను ఘాటుగా మాట్లాడదలుచుకోవాలా. ఏం చేశారు మీరు? డైవర్షన్ కెనాల్కి ఏమైనా ఖర్చు పెట్టారా? దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదు? రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందనే, లేక ఏం ప్రమాదం వచ్చినా పర్వాలేదనే? ఇవాళ 2014లో మేము శాంక్షన్ ఇస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అవునా? మీరు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ 450 చిల్లర కలిగినటువంటి డైవర్షన్ని మీ టైంలో, మీరు 5 సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో మీకు ఎవరు అడ్డం వచ్చారు? వస్తే రాజాకృష్ణ తప్ప ఎవరిని అడ్డం వచ్చారా? మీరు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు మా మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఈ కక్ష సాధింపు చర్యతో ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. మీరు ఏ కాడకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశం తప్ప రెండోది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడతాడు, నాకు భలే గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఎవరు తప్పు చేసినా వారెంతవారైనా వారిని శిక్షించటమే నా పని అన్నాడు. మొన్న కూడా అన్నాడు ఇది సందర్భంలో. ఏమండి నాకు తెలియగలుగుతా, ఎంతవారైనా అంటే రామోజీరావు గారిని శిక్షించరా? రామోజీరావు గారు శిక్షణ కంపెనీ పెట్టాడే, చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నాడే, చట్ట వ్యతిరేకంగా నడపటమే కాదు ఎంక్వైరీలో దొరికిపోయాడే, దొరికిపోతే కేసు పెట్టారే, కేసు పెడితే హైకోర్టులో అపీల్స్ ఉన్నాయే, అపీల్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్నారే మొన్నే. అంటే మా మీద అయితే కక్ష తీర్చుకోవడానికి రెడీ. కానీ రామోజీరావు గారు చట్ట వ్యతిరేకంగా చేసినా, లేదు రాధాకృష్ణ గారు చట్ట వ్యతిరేకంగా ఉన్నా వారిని మాత్రం మీరు మీ వాళ్ళేనా, మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారనే. ఏమండి ఈ అన్యాయం? నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఇవాళ నేను 24 గంటలు కష్టపడుతున్నా. నువ్వు చేసిన తప్పిద నీ ఫేస్ ఒకసారి చూడండి, మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆయన తన నిర్వహణలో, ఆ నిర్వహణలో తను సక్రమంగా చెయ్యలేదుక ఇంతమంది చనిపోయారనేటువంటి ఒక భావనతో రోజు కనపడి దండం పెట్టుకుని తిరుగుతున్నాడు. తిరిగి ఆహా బాగా తిరుగుతున్నాడు, 74 సంవత్సరాల్లో కూడా నాయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, పాపం మంచోడు అని అనుకుంటారని. నువ్వు చేసింది పాపం అంటున్నా. ఇవాళ ప్రతి ప్రాణానికి బలికి నువ్వే కారణం చంద్రబాబు నాయుడు గారు. నీ అసమర్థత, నీ కుషన్ మేనేజ్మెంట్ లేక నువ్వు చేసినటువంటి పని అని మనవి చేస్తున్నా. ఇవాళ కుషన్ మేనేజ్మెంట్ ఉంటే అసలు నీ ఇంటి మీదకి రావాల్సిన అవసరం లేదు, నీరు టక్కన వెళ్ళిపోయేది. ఇంకో చిత్రమైన విషయం, బోట్లు అడ్డం పడ్డాయంట. పెద్ద వర్షం వచ్చినప్పుడు తుక్కు తుషాడం అన్నీ వచ్చేస్తాయి. ఖాళీగా ఉన్న చెడిపోయిన బోట్లు ఎక్కడ ఉంటే అవి ఇచ్చిపడి ఉంటాయి. దీనికాల పుట్ట ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారే పంపించారంట బోటుల్ని, దానికి అడ్డం పెట్టారన్న. బోట్లు దానికి అడ్డం పెడితే ఏమైంది? నీళ్లు మునిగిద్దేనా? నీళ్ళు ఎట్టాగా మునిగిద్ది? బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మునగాల్సిందే. నీ ఇంట్లో ఉండటం తప్పు తప్ప నీ మునగటం ఎట్ట తప్పు అయితే అంటున్నా నేను. మునగటం తప్పు అవుతుందా? ఆ ఇంట్లో ఉండటం తప్పు. కానీ దీన్ని సమర్థించుకుంటాడు. ఎట్ట సమర్థించుకుంటే నాకు అర్థం కాలా. ఆయన సమర్థించుకున్న పేపర్లు బ్రహ్మాండంగా రాసేటువంటి కార్యక్రమం, చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు పాపం రామోజీరావు గారు రాస్తున్నాడు మొన్న ఏదో, బుడమేరుని నది అంటున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని రాశాడు. బుడమేరు నది అది కాదు కదా, వాగు. వాగు అంటే ఏంటి, నది అంటే ఏంటి? బుడమేరు అంటే ఏంటి? బుడము ఏరు, ఏరు అంటే ఏంటి? అది ఒక పెద్ద ఇష్యూ. గేట్లు ఎత్తారంటున్నాడు, గేట్లు ఎక్కువనే అంటున్నాడు. బుడమేరు గేట్లు ఎక్కువనే అన్న, బుడమేరుకు లేకపోవచ్చు. అక్కడ దీనికి కొంచెం రెగ్యులేటరీ గేట్లు ఉన్నాయి, గేట్లు అనాలి, అట్లా ఏమనాలి? గేట్లు అనకూడదా? అది ఒక పెద్ద నేరమా? అవి గేట్లు అనకూడదంట, ఈ స్పిల్వే అనాలా? నేను తెలియకూడతా. నాగార్జున సార్ గేట్లు ఎత్తారంట, నాగార్జున సార్ స్పిల్వే, అది తప్పంట. రామోజీరావు గారి పేపర్లో రాస్తున్నారు వాళ్ళ అబ్బాయి. చాలా ఆశాస్పదంగా ఒక ముఖ్యమంత్రి గారు బుడమేరు గేట్లు ఎత్తారంటారు ఏంటి? వెలగనేరు గేట్లు ఎత్తా అనాలి కదా. బుడమేరు మీదే ఉంది కదా వెలగనేరు దగ్గర, దానికి దీనికి తేడా ఏమిటి? ఏమిటి మీ కక్ష సాధింపు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా బాగోదు. చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణానది ఒడ్డున ఏమి లేదు. ఒడ్డునంటే మీకు ఎంత చిత్రం ఏంటంటే వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చు ఆయన బెడ్రూమ్లోంచి. ఆ బెడ్రూమ్ మునిగిపోయిందంట. నేను చెప్పలా, ఇది ఇంగ్లీష్ పేపర్లో రాశారు, తెలుగు పేపర్లో రాస్తే తాట తీసేవాళ్ళు. ఇంగ్లీష్ పేపర్లో రాశారు.
ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సామాన్ అంతా పైకెత్తారంట. నీ కొంప మునిగింది, మునగదా? అందరి కొంపలాగా నా కొంప మునిగింది, అందరి కొంపలాగా నీ కొంప ఎట్టా మునిగిద్దండి? నువ్వు కృష్ణానది ఒడ్డున్నావు కాబట్టి మునిగిద్ది. నా కొంప మునగలేదే, జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునగలేదే, విజయవాడలో వాళ్ళ కొంప మునగడానికి నువ్వు కదా కారణం. ఈ కొంపలు మునగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత. ఈ విషయాన్ని గమనించుకోకుండా 24 గంటలు తిరిగి రోజు గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పి తాను చేసిన తప్పును రైట్ అనిపించుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖండించాలి. బుద్ధి రావాలి చంద్రబాబు నాయుడు గారికి అని నేను కోరుకుంటున్నా. నాకు చాలా చిత్రం, అసలు ఎప్పుడైనా సరే నేను ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాను అంటున్నాడు. హుదూద్ తుఫాన్ వచ్చినా కూడా నేను జనంలోనే ఉన్నాను అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు వేరే మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నాడు, నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు, అధికారులందరూ నా చుట్టూ తిరుగుతారు, పనులు జరగవు, రిలీఫ్ వర్క్స్ జరగదు, అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఎస్, కరెక్ట్ అంటా నేను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సైడ్యూట్లు కొట్టే పనిచేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కానీ ముఖ్యమంత్రి గారికి తెలియలే. ఎందుకంటే సీనియర్ కదా, విజన్ కలిగిన వాడు. ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు. విజన్ లేని మా బోటి పామరుకి తెలుస్తూ ఉంటుంది అట్లా వెళ్ళకూడదు ఆయన అని. ఇట్ ఈస్ ద డిబేటబుల్ సబ్జెక్ట్. ఏంటిది నాకు అర్థం కాల. 24 గంటలు నేను అక్కడికి వెళ్తాను, పడవ మీద తిరుగుతాను, ప్యాకెట్లు చూస్తాను, అమ్మాయిలు వాళ్ళందరినీ పలకరిస్తాను తల్లుల్లాగా, 24 గంటలు అక్కడే ఉంటాను, బోట్లో వెళ్తాను. ఇవాళ బుడమేరు బోట్లో వెళ్ళాడు, అది క్లిక్ అంతే. TV5, ABN రోజు వార్తలు తెగ తిరుగుతున్నాడు. ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు, గొప్పవాడు, ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు లేడు. ఈ షో వర్క్ కార్యక్రమాలు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం. ఈ అభియోగంలో వాస్తవం ఉందో లేదో మీరు ఆలోచించమని మనం చేస్తున్నాం. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు 3వ తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు. ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, పరామర్శించలేదు, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి లాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు. తప్పు కూడా ఆయన చెప్పేశాడు దానికి సమాధానం. ఏమని, నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ